ముందుగా బ్రహ్మర్షి పత్రిజీకి అందరం క్లాప్ చేసుకుందామండి గట్టిగా. ఈరోజు లక్ష్మీ జగన్నాథ గట్టు మీద ఇప్పటి వరకు డాక్టర్స్ అందరూ ఏమేం చెప్పారో చూసాము. నేను 25 సంవత్సరాల క్రితం, అంటే ఇది 26వ సంవత్సరం అయితే 2000 సంవత్సరంలో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. మనము పుస్తకాల్లో ఏదైతే ఈ రోజున విషయాలు చదువుకుంటున్నామో, ఒక థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ అని, ఒక యాస్ట్రల్ ట్రావెల్ అని, ఒక కాన్షియస్ షిఫ్ట్ అని, ఇంకా ఎన్నో ప్లేన్స్ ఉన్నాయని, కుండల్ని గురించి ఎన్నో చదువుతున్నాం కదా. వాటన్నిటినీ కూడా ప్రారంభంలోనే నేను ఎవరికైతే నేర్పించానో వాళ్ళ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. నేను వృత్తిరీత్యా ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని హైదరాబాద్లో. ఆ టైంలో 2000 సంవత్సరంలో పత్రిజీ సిస్టర్ డాక్టర్ సుధా కోడూరి గారి ద్వారా, ఆమె షికాగోలో ఉండేవారు, ఆమె ఇప్పుడు లేరు అనుకోండి. అయితే ఆవిడ ద్వారా, ఆమె సైకియాట్రిస్ట్ అనమాట, ఆవిడ ద్వారా నేర్చుకున్నాను. ఆమె సైన్స్కు స్పిరిచువాలిటీకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తూ నాకు ధ్యానాన్ని బోధించారు. ఆ రకంగా ధ్యానంలో అడుగుపెట్టిన నేను మరి ఆల్రెడీ పిల్లలకు ట్యూషన్ చెప్తూ నేను కాలేజీలో లెక్చరర్గా చేస్తున్న దాన్ని పిల్లలందరికీ కూడా మెడిటేషన్ నేర్పించడం జరిగింది. మెడిటేషన్ నేర్పిస్తే పిల్లలు ఒకళ్ళు నా యాస్ట్రల్ బాడీ ఇలా ఇంకో లోకానికి వెళ్ళిందని ఒకళ్ళు, నాకు ఇక్కడ థర్డ్ ఐ ఓపెన్ అయిందని ఒకళ్ళు, ఇంకా వేరే లోకాల్లో ఎంతో మందిని చూసామని ఒకళ్ళు, ఈ రకంగా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే పత్రికారిని అడిగాను, సార్ నాకైతే ఏమీ తెలియదు, కానీ శ్వాస మీద ధ్యాస ఒక్కటే తెలుసు, దాన్ని వెళ్ళి నేను టీచ్ చేస్తూ ఉంటే ఎంతమందో ఎన్నో అనుభవాలు చెప్తున్నారు అంటే, సార్ ఏమన్నారంటే, మనం ఎప్పుడైతే ఎవరికైతే ధ్యానాన్ని చెప్తామో మనకు రాకున్నా పర్వాలేదు, వాళ్లకు వస్తే అది మన అనుభవమే అని చెప్పారు. గట్టిగా క్లాప్ చేద్దాం. అంటే ఇక్కడ అందరికీ కూడా ధ్యాన అనుభవాలు ఉన్నట్టే. నాకే థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మా అమ్మాయి 11 ఏళ్ళప్పుడు ఆ అమ్మాయికి కూడా నేర్పించాను నా స్టూడెంట్స్తో పాటు. మా పాపకు తన యాస్ట్రల్ బాడీ రిలీజ్ అయిపోయి వేరే లోకాల్లో ఏదో జరుగుతుంది చూస్తే నేను అన్నాను, వేరే లోకాల్లోకి నేను వెళ్ళి చూడలేను, కానీ అమెరికాకి వెళ్ళి మామ వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పు అంటే నిమిషంలో కళ్ళు మూసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పింది. వెంటనే ఫోన్ చేసి అడిగితే అదే పరిస్థితి. అప్పుడు నాకు తెలిసింది, సైన్స్ కంటే కూడా ఈ స్పిరిచువాలిటీలో అతి త్వరితగతిన మనము ఏమనుకుంటే అది జరుగుతుంది, ఆ యొక్క శక్తి ఉన్నప్పుడు అనుకున్నాను. ఆ తర్వాత కొంతమంది పిల్లలు అది ఒక నాగిన్లాగా నృత్యం చేయడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు న్యూటన్ గారిని వాళ్ళందరినీ పిలిచి, సార్ ఏంటి సార్ ఇట్లా ధ్యానం చేస్తున్నప్పుడు వీళ్ళు ఇలా డ్యాన్స్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అంటే, వాళ్లకు ప్రీవియస్ లైఫ్ సోల్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ అయినప్పుడు ఇవన్నీ జరుగుతాయి అన్నారు. ఇకపోతే మరి ఇంతమంది డాక్టర్స్ చెప్పారు కదా, ఏది ఎన్నో రోగాలు తగ్గుతాయి. దేనివల్ల తగ్గుతాయి అంటే, మనం ధ్యానం చేస్తూ మనకి ఏదైతే శరీరంలో రోగానికి సంబంధించిన ఆ బ్లాక్స్ అనేవి మన యొక్క ఎనర్జీ బాడీలో ఉన్నాయో అవన్నీ క్లియర్ అయితే మాత్రమే దాని నుంచి బయటికి రాగలుగుతాం. అది క్లియర్ కాకుండానే మనం వాడుతున్న మందులన్నీ విసిరేసి మరి ధ్యానం చేస్తున్నాం కాబట్టి మాకు అన్ని తగ్గుతాయంటే మాత్రం తగ్గవు. ఇంకా ఏంటి అంటే, ధ్యానాన్ని వేరే వాళ్ళ దృష్టిలో వీళ్ళు ధ్యానం చేశారంటే ఇక రోగాలు ఎక్కువని ఒక అపనమ్మకాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. కనుక ధ్యానం చేయాలి, సరి అయిన భోజన విధానాన్ని పాటించాలి, శాకాహారాన్ని పాటించాలి. ఈ రకంగా చేస్తూ మరి పౌర్ణమి ధ్యానాలు చేస్తూ ఆచార్య సాంగత్యం చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుంది. నేను ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను, ఏది ఖమ్మం దగ్గర మా పల్లెటూరు. అయితే నాకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడే నాకు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఏంటి అంటే, మా ఊర్లో మా ఇంటి నుంచి కొద్దిగా దూరం వెళ్ళి అక్కడ ఆడుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు కొద్దిగా దూరం వెళ్ళగానే ఒక సుడిగాలి వచ్చి చుట్టి నన్ను ఒక 40 అడుగుల ఎత్తు వరకు తీసుకెళ్ళి నేను ఏ ప్రదేశానికి వెళ్ళాలో ఒక ఆంజనేయ స్వామి లాగా డైవ్ చేస్తూ వెళ్ళి ఆ ప్రదేశంలో మళ్ళీ గాలి నన్ను దింపిందనమాట. అయితే ఇదేందో ఆ రోజున అర్థం కాలేదు, కానీ 40 సంవత్సరాల తర్వాత, నాకు 6 ఏళ్ళప్పుడు జరిగింది ఇది,
కానీ నాకు 40వ సంవత్సరం వచ్చినప్పుడు పత్రికారిని కలిసినప్పుడు అడిగాను, సార్ ఇలా జరిగింది నా చిన్నప్పుడు అంటే, అంతకుముందే పత్రికారు చెప్పారు, నువ్వు ఎంతో స్పిరిచువల్ నాలెడ్జ్ కలిగినటువంటి మన థియోసాఫికల్ సొసైటీకి సంబంధించిన ఒకనొక మాస్టర్ అమ్మ, అప్పటికే అనిబిసెంట్గా నీకు ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, దాన్నే ఇప్పుడు పొందావు అని చెప్పారు. అవన్నీ నాకేమీ తెలియదండి. కానీ నేను మామూలుగా డిగ్రీ కాలేజ్లో తెలుగు మీడియంలో ఒక డిస్ట్రిక్ట్లో చదువుకున్న దాన్ని వచ్చి యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చాక ఎంఏ చేసేటప్పుడు ప్రతి ప్రోగ్రాం నిర్వహించగలిగేదాన్ని. ఎలా నిర్వహించగలిగాను అంటే, మనకు మన లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ నాయకత్వపు ప్రతిభ అలా తెలియజేస్తుంది. ఆ తర్వాత నన్ను ఫౌండర్ ట్రస్టీగా ఉంచారు పత్రికారు. ఏది మనం కడతాలు అంటాం, కడతాలు ఎంతమంది వచ్చారండి? కడతాలకు వచ్చారు ఎవరైనా? దాన్నే కైలాసపురి అని పెట్టారు పత్రికారు. దాని పేరేం పెట్టారు? 2009లో కైలాసపురి అని పెట్టారు. 2006 సంవత్సరంలో మనం ఆ భూమిని చూడడం జరిగింది. 2007 సంవత్సరంలో దాని అంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఆ 2006లోనే ఒక ట్రస్ట్ ఫామ్ చేసి నన్ను కూడా ఒక ఫౌండర్ ట్రస్టీగా తీసుకున్నారు పత్రికారు. అప్పటి నుంచి పిరమిడ్ నిర్మాణం కోసం కృషి చేస్తూ, ఆ తర్వాత 2014 నుంచి కూడా అక్కడ అన్నదానం సెక్షన్కి అంతా కూడా నిర్వహణ బాధ్యత తీసుకొని 2018 వరకు తీసుకున్న తర్వాత 18లో పత్రికారు మీరు అమెరికానంతా ధ్యానమయం చేయాలంటే నేను అన్నాను, సార్ ఎంతో మంది ఉన్నారు అక్కడ అమెరికాలో మాస్టర్స్, అంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, మీ పని మీరు చేయండి అన్నారు. ఆ రోజు నుంచి అమెరికాలో ఫిజికల్గా నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా అక్కడ ధ్యానం ప్రచారం చేస్తూ, మళ్ళీ ఇప్పుడు జూమ్లో కూడా సెషన్స్ పెడుతూ కొన్ని వేల మంది దీని ద్వారా తమ రోగాల్ని తగ్గాయి అని మాకు ఫోన్స్ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ మధ్యన మేము 110 రోజుల నుంచి చైతన్య శక్తి మీద, కాన్షియస్నెస్ మీద పెడుతుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పడమే నాకు ఫోన్ చేసి, మేడం మాకు అనుభవం వచ్చింది, ఈ అనుభవం వచ్చింది అని చెప్పి. న్యూయార్క్లో ఉమాదేవి గారు అని ఉంటారు, ఆవిడ మన దగ్గరికి వచ్చిన తర్వాతనే, పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన తర్వాతనే ఆమెకు కోలన్ క్యాన్సర్, అది చాలా ప్రమాదం, అసలు అది 4th స్టేజ్లో కనుక్కొని ఆ తర్వాత దానికి ఏం ఉండదు, ఏది దాన్ని తగ్గించుకోవడాలంటూ ఉండవు. ఈమె ప్రారంభంలోనే ధ్యానం వల్ల అవేర్నెస్ పెరిగి దాన్ని కనుక్కొని ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని ఈ రోజున ఆ క్యాన్సర్ నుంచి ఆవిడ బయటపడ్డారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు మన జీకే గారు కానీ మరి వీళ్ళందరూ డాక్టర్స్ చెప్పారు కదా, ఆ రకంగా సరి అయిన విధంగా ధ్యానం చేస్తే తప్పనిసరిగా మనము పొందవలసింది పొందుతాము. అంతేకాకుండా నేను 2000 నుంచి ఈ మెడిటేషన్లో ఉన్నప్పుడు ప్రారంభంలోనే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్లో ఏ రకంగా మనము శక్తిని మనం పొందగలుగుతాము అన్న విషయాన్ని వాళ్ళు తెలియజేస్తే నేను డాక్టర్ న్యూటన్ గారిని అడిగా. ఈ పద్ధతి అంతా కూడా నాకు మెసేజ్ రూపంగా వచ్చింది. ఈ రకంగా చేసినప్పుడు మరి మనము ఆ శక్తిని పొందగలుగుతాం అంటే 100కి 100% చేయగలుగుతాం మేడం అన్నారు. ఇప్పుడు పరమేశ్వర్ రెడ్డి గారిని కూడా పర్మిషన్ తీసుకున్నా. ఒక 5 నిమిషాలు మనందరం కూడా ఆ విశ్వశక్తిని అపారంగా పొందుదాం. కళ్ళజోళ్ళు తీసేయండి. జస్ట్ 5 minutes హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి. ఆలోచనలను అవాయిడ్ చేస్తూ, అంటే పక్కకు పెట్టి శ్వాసతో కూడి ఉందాం. శ్వాస మీద ధ్యాస. అద్భుతమైన ఆలోచన రహిత స్థితిలోకి అడుగు పెట్టాము. దేదీప్యమానమైన వెలుగుతో కాస్మిక్ ఎనర్జీ బాల్ మన బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ప్రవేశించి మన ఫిజికల్ బాడీనంతా, తల భాగాన్ని కానీ, వీపు భాగాన్ని కానీ, ఉదర భాగాన్ని కానీ, చేతులు, కాళ్ళు అంతటిని కూడా, ప్రతి సెల్ కూడా ఎనర్జీతో నింపేస్తోంది కాస్మిక్ ఎనర్జీ బాల్. ఫిజికల్ బాడీ అంతా కూడా ఎనర్జీతో నిండిపోయింది. మన లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా శక్తితో నింపబడ్డాయి. మన లోపల ఎన్నో గ్లాండ్స్ ఉంటాయి. ప్రధానమైన గ్లాండ్స్ గొనాయిడల్ గ్లాండ్,
adrenal gland, endocrine gland, thymus, thyroid, pineal, pituitary. ప్రతి గ్లాండ్ కూడా శక్తితో నింపబడింది. మన ఫిజికల్ బాడీని ఆవరించుకొని ఉన్నటువంటి యాస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం అంతా శక్తితో నింపబడింది. మన కాజల్ బాడీ, కారణ శరీరం అంతా కూడా శక్తితో నింపబడింది. సూప్రాకాజల్ బాడీ, మహాకారణ శరీరం అంతా కూడా శక్తితో నింపబడింది. మన కాస్మిక్ బాడీ, విశ్వమయ శరీరం అంతా కూడా శక్తితో నింపబడింది. మనది నిర్వాణమయ శరీర స్థితి ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి శక్తితో ఉంది. అంతా నేనే, నేనే అంతా అన్నటువంటి ఒక స్థితిని మనందరం కూడా ఇప్పుడు ఈ క్షణం పొందుతున్నాము. ఎంతోమంది యాస్ట్రల్ మాస్టర్స్ని, కాజల్ మాస్టర్స్ని కలుసుకుంటున్నాము. వారి నుండి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. జ్ఞానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. మరొక్క నిమిషం అలాగే ఆ యొక్క శక్తిని పొందుతున్నాము. మనము ఫిజికల్ బాడీ, మన యొక్క శారీరక స్థితిలోకి వచ్చేస్తున్నాం మాస్టర్స్. మనం శారీరక స్థితిలోకి వచ్చేస్తున్నాం. శారీరక స్థితిలోకి వచ్చేసాము. మరి మెల్లగా రెండు చేతులు కళ్ళపై ఉంచుకుందాం. నేను 5 అంకెలు లెక్క పెట్టే వరకు ఎవరు కళ్ళు తెరవకండి. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులు 2 తీసేసి కళ్ళు తెరిచి నార్మల్ స్థితిలోకి వద్దాం. ఒక్కసారి ఆ కాస్మిక్ ఎనర్జీకి బ్రహ్మాండంగా క్లాప్ చేసుకుందాం. సో ధ్యానంలో జరిగేది మనం ఆలోచన రహిత స్థితి పొందినప్పుడు పొందే స్థితి అదే. కాకపోతే మనకి ఇక్కడ సమయాభావం వల్ల 5 నిమిషాలు చెప్పడం జరిగింది. ఇంకా ఇంకొక లాస్ట్ విషయం ఏంటి అంటే, పత్రిజీ మనందరికీ ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు. మరి ఆయన 2022 మరి జూలై 24న బాడీ వెకేట్ చేశారు, నిర్యాణం పొందారు. అయితే మరి ఆయనకు మనం అక్కడ కైలాసపురిలో శక్తి స్థల్ని నిర్మించుకోవడం జరిగింది. ఆ శక్తి స్థల్ ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది నాదే అన్న విధంగా మనందరం పనిచేసినట్లయితే అత్యంత అద్భుతంగా తన్ మన్ ధన్ మనం ఏం చేయగలిగితే అది చేసినట్లయితే అతి త్వరితగతిన స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్. అమెరికాకి వెళ్ళాక ఎవరైనా ఏమైనా చూసావా నువ్వు అక్కడంటే నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూశాను అని చెప్తాం. అలాగే స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ని పత్రిగారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నాం. కనుక దానికోసం మనందరం పనిచేద్దామా? గట్టిగా క్లాప్స్తో తెలియజేయండి. అందరం శక్తి స్థల్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.